నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో నిన్న రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఆమోదం తర్వాత మరో చర్చ స్టార్ట్ అయింది. టోటల్గా విభజించిన కేటగిరీగా డివైడ్ చేసిన గ్రూప్ ఏ, బి అండ్ సి, ఇందులో ఒక కులాన్ని ఇంకో కులంలో చేర్చారు. అంటే అనర్హులని అర్హుల జాబితాలో, అర్హులని అనర్హుల జాబితాలో చేర్చారు అన్నది ఒక ఎలిగేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో దీని మీద జస్ట్ ఇంతకుముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ, ఆయనతో పాటుగా పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వెంకటేష్ నేత సామాజిక వర్గం నేత ఖాన్, సో మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నా ముందే ఉన్నారు ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎందుకు మీరు అంటే టోటల్గా వ్యతిరేకిస్తున్నారా? వర్గీకరణ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేదు జస్ట్ ఈ ఒక్క పాయింట్నే మీరు మీ సామాజిక వర్గం కాబట్టి దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నారా? లేదన్నా, ఈ వర్గీకరణ అంశంలో షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం, అదేవిధంగా ఈ రిపోర్ట్లో, ఈ సర్వేలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి, అశాస్త్రీయంగా అన్యాయం జరిగింది కొన్ని వర్గాలకు, కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించినటువంటి సర్వే నిన్న అసెంబ్లీలో, అటు శాసనసభలో, శాసన మండలిలో ఆమోదించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడు భాగాలుగా విభజించి కొన్ని కులాలకు అధికంగా ప్రయోజనం చేకూరేటటువంటి విధంగా, కొన్ని కులాలకు అన్యాయం జరిగేటటువంటి విధంగా ఉంది. కాబట్టి ఇది వివేక్ వెంకట స్వామి నేతకాని కులానికి, అదేవిధంగా వర్గీకరణలో ఎస్సీలో ఉన్నటువంటి మరికొన్ని ఉప కులాలను, ప్రయోజనాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళు నిర్ణయాన్ని వ్యతిరేకించారు కదా, వర్గీకరణ సరే ఓపెన్గా మేము దాన్ని వ్యతిరేకించట్లేదని చెప్పినా వాళ్ళు ఒక పెద్ద సింహగర్జన పెట్టి, సభ పెట్టి మాలలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల అని చెప్పారు కదా. వాళ్ళు ఎట్లా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఇది తయారు చేయిస్తారు? వాళ్ళకి ఇష్టం లేదే కదా ఇది. వివేక్ వెంకటస్వామి అనేటటువంటి వ్యక్తి ఒకవైపు వర్గీకరణను వ్యతిరేకిస్తూ, మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రభావితం చేసినటువంటి గనుడు. అంటే ప్రభుత్వం కూడా వర్గీకరణకు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం, అన్ని కులాల యొక్క ప్రయోజనాలను మేము కాపాడుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మినారు జనాలు. కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక గుంట నక్క అని చెప్పేసి మేము భావించలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా వివేక్ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక తలదించుకున్నటువంటి అంశం. ఎట్లా ఇది? ఆయన గ్రూప్ 3లోనే ఉన్నాడు, ఎందుకంటే %లోనే ఉన్నాడు. ఈరోజు ఆయనకేం 9% దాంట్లో లేడు కదా. ఈరోజు గ్రూప్ 1లో అంతకుముందు ఎస్సీసీలో ఉన్నటువంటి పంబాల, మన్నెపు, పంబాల దాదాపు 931 మంది జనాభా, అదేవిధంగా మన్నె అనేటటువంటి కమ్యూనిటీ 29,000 పైచీలకు కలిగినటువంటి జనాభా. ఇది ఎస్సీసీలో అత్యంత విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అత్యంత ప్రయోజనాలు కలిగి అభివృద్ధి పథంలో ఉన్నటువంటి కులాలు. ఇది మాలకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులం. ఈ కులాన్ని తీసుకొచ్చి ఎక్కడేయాలి? ఈ కులం అనేటటువంటిది ధర్మంగా, న్యాయంగా గ్రూప్ 3లో ఉండాలి. మాల ఉపకులాలలో గ్రూప్ 3లో ఉండకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వివేక్ అనేటటువంటి వ్యక్తి గ్రూప్ 1లో వేయడం జరిగింది. గ్రూప్ 1లో వేయడం వల్ల గ్రూప్ 1లో అత్యధికంగా వెనుకబడ్డటువంటి జాతి బుడగ జంగాల వాళ్ళు 1,00,000 పైచీలకు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయోజనాలను కూడా మన్నెపు, పంబాల జాతి వాళ్ళ ప్రయోజనాలని, వాళ్ళ హక్కులను కూడా మాల సామాజిక వర్గం వాళ్ళే పొందబోతున్నారు కదా. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జాతి, అక్కడ బలహీనంగా ఉన్నటువంటి జాతి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా. వివేకేమి ఇది కాదు కదా, ఆయన సామాజిక వర్గం మాలే కదా. మాల, మన్నెపు, అదేవిధంగా పంబాల కూడా మాల సామాజిక వర్గం. వీళ్ళని ఇక్కడ గ్రూప్ 3లో ఉంచకుండా గ్రూప్ ఏలో వీళ్ళు అభివృద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి పొందినటువంటి జాతి. వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేశాడు?
ఆ రెండు కులాలని తీసుకెళ్ళడానికి ఏమైనా స్పెషల్ ఇంటెన్షన్ ఏముంటది కదా, మరి అలా అనుకుంటే వేరే మాల సామాజిక వర్గాలను కూడా తెచ్చి అలానే వేయచ్చు కదా, ఆ పని వేయలేదంటున్నాను. ఎందుకంటే అక్కడ మాదిగ ఉపకులాలలో ఉన్నటువంటి ప్రయోజనాలను చేజిక్కించుకోవడానికి మన్నెపు పంబాల అనేటటువంటి కులాలను 3లో ఉన్నటువంటి కులాలను గ్రూప్ 1లో వేశాడు. అదేవిధంగా ఏదైతే అత్యధిక జనాభా కలిగి మాల మాదిగల తర్వాత అత్యధిక జనాభా కలిగి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గుడిసెల్లో నివసిస్తూ పేదరికంలో ఉన్నటువంటి నేతకాని జాతి 1,33,000 పైచీలకు ఉన్నటువంటి జాతికి గ్రూప్ 4గా క్రియేట్ చేసి ఒక 1% రిజర్వేషన్ ఇవ్వచ్చు. నువ్వు ఏదైతే వివేక్ అనేటటువంటి వ్యక్తి నేతకాని సమాజము మాల మాదిగల తర్వాత అత్యధిక జనాభా కలిగి ఉందని చెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు, దీనికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడావు. మరి నువ్వు ప్రత్యేక కార్పొరేషన్ కావాలన్నటువంటి వ్యక్తివి ప్రత్యేకంగా జనాభా ప్రాతిపాదికన ఇది గ్రూప్ 4లో ఉండాలని ఒక గ్రూప్ 4 కోసం నువ్వు డిమాండ్ ఎందుకు చేయట్లేదు? కాబట్టి ఈ పేదవాళ్ళ హక్కులను కూడా మేమే దోసుకుంటాం, నేతకానీల హక్కులను మేమే దోసుకుంటాం, మాదిగ ఉపకులాలలో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి కులాల ప్రయోజనాలను కూడా మేమే దోసుకుంటాం అనేటటువంటి కుట్రలో భాగంగా పంబాల మన్నే వాళ్ళను గ్రూప్ 1లో వేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3లో అత్యధిక జనాభా ఉన్నటువంటి నేతకానీలను అక్కడే పెట్టుకోవడం జరిగింది. మీరు ఎట్లా సాటిస్ఫై అవుతారు? ఏం చేస్తే సాటిస్ఫై అవుతారు? మాల మాదిగల తరువాత అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి జాతి ఆర్థికంగా సామాజికంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గుడిసెల్లో పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి. కాబట్టి జనాభా ప్రాతిపాదికన ఈ నేతకాని జాతికి గ్రూప్ 4 ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అనేటటువంటిది ఒకటి సృష్టించి వేరే వెనుకబడ్డటువంటి కొన్ని జాతులను నేతకాని జాతిలోకి తీసుకొచ్చి జనాభా ప్రాతిపాదికన 1% ఇస్తావా, 1% ఇస్తావా, 1.5 ఇస్తావా, 2% ఇస్తావా, జనాభా ఎంతుంటే మాకు అంత % రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు వెంకటేష్ నేత వివేక్కి రైవల్ కాబట్టి మాట్లాడుతున్నాడా, లేదు వెంకటేష్ నేత నేతకాని సామాజిక వర్గం కాబట్టి నేతకాని గురించి మాట్లాడుతున్నాడా అని అంటే? వెంకటేష్ నేత ఒక గ్రూప్ 1 అధికారిగా 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే సమాజం కోసం పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతం కోసం అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చినటువంటి వ్యక్తి, స్వార్థం కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. ఈరోజు మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ స్థాపించి సామాజిక సమస్యలపై ఆయన పోరాటం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ వర్గీకరణ అంశంలో ఉపకులాలకు రావాల్సినటువంటి ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పిండు, నేతకాని జాతికి అన్యాయం జరిగింది, నేతకాని జాతి అనేటటువంటిది ఆ జనాభా ప్రాతిపాదికన అతిపెద్ద జాతి, కాబట్టి నేతకాని జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ 4 సృష్టించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మేధావులు విద్యావంతులు అందరికీ కూడా తెలుసు, నేతకాని జాతి అనేటటువంటిది పేదరికంలో ఉంది, జనాభా ప్రాతిపాదికన అత్యధిక జనాభా కలిగినటువంటి జాతి. కాబట్టి మాది న్యాయపరమైనటువంటి డిమాండ్. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మందకృష్ణ ఈరోజు మీరు ముందు పెట్టినట్టున్నారు, ప్రభుత్వానికి స్పష్టంగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మందకృష్ణ గారు కూడా నేతకాని జాతితో పాటు ఇతర ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వము చేసినటువంటి లోపాలను సవరించుకొని నేతకాని జాతితో పాటు ఇతర అన్యాయం జరిగినటువంటి ఉపకులాలకు వాళ్ళు లోపాలని సవరించుకొని న్యాయం చేసినట్లయితే ఈ వర్గీకరణ అంశాన్ని మేము ఆమోదిస్తాం. లేకపోతే మందకృష్ణ గారి నాయకత్వంలో ఉపకులాలలో ఉన్నటువంటి నాయకులు మేధావులు అందరం కలిసికట్టుగా సమన్వయం చేసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను మేము ప్రకటిస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘుబాయ్. సో ఇది మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.